ఒక రాజు కోసం కాదు, ఒక గొప్ప ఋషి కోసం అంతకన్నా కాదు, కేవలం తన కాలిని పట్టుకున్న మృత్యువు నుండి కాపాడమని వేడుకున్న ఒక ఏనుగు కోసం ఆ సృష్టికర్త వైకుంఠాన్ని వదిలి పరుగుపరుగున వచ్చాడంటే మీరు నమ్ముతారా? అసలా ఏనుగెవరు? ఆ మొసలి వెనక ఉన్న రహస్యమేంటి? భక్తిలో దాగి ఉన్న అహంకారం మనిషిని ఎలా మారుస్తుందో చెప్పే ఈ అద్భుత గాథను చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం గజేంద్రుడు ఏనుగుల గుంపుకే రాజు. అతను నడుస్తుంటే భూమి కంపించేది, అంతటి బలశాలి. ఒకరోజు తన దాహాన్ని తీర్చుకోవడానికి తన పరివారంతో కలిసి ఒక సరస్సులోకి అడుగుపెట్టాడు. హాయిగా నీటిలో విహరిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక మొసలి గజేంద్రుడి కాలిని పట్టుకుంది. మొదట గజేంద్రుడు తన బలంతో ఆ మొసలిని ఈడ్చుకుపోవాలని చూశాడు. కాని అది మామూలు మొసలి కాదు. ఆ పోరాటం రోజులు కాదు, నెలలు కాదు, ఏకంగా 1000 ఏళ్లు సాగింది. 1000 ఏళ్ల పోరాటంలో గజేంద్రుడి బలం క్షీణించింది. అంతవరకు తన వెంటే ఉన్న ఏనుగుల గుంపు, తన బంధువులు ఒక్కొక్కరుగా వెనక్కి వెళ్ళిపోయారు. తీరం మీద నిలబడి చూస్తున్నారే తప్ప ఎవ్వరూ సహాయం చేయలేకపోయారు. కాలిని మొసలి లాగుతోంది, ప్రాణం పోతోంది. ఇక తన వల్ల కాదని తెలిసిన ఆ క్షణంలో గజేంద్రుడు ఆక్రోశించలేదు, భయపడలేదు. తన తొండంతో ఒక తామర పువ్వును కోసి ఆకాశం వైపు ఎత్తి, ఆదిమూల, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, నీవే తప్ప ఇతరులు ఎవ్వరూ నన్ను కాపాడలేరు అంటూ సంపూర్ణ శరణాగతి చెందాడు. ఆ పిలుపు వినగానే లక్ష్మీదేవితో కబుర్లు చెబుతున్న విష్ణుమూర్తి కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా గరుడవాహనం మీద మెరుపు వేగంతో దూసుకొచ్చాడు. సుదర్శన చక్రంతో ఆ మొసలి తలని ఖండించి గజేంద్రుడిని కాపాడాడు. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ మొసలెవరో తెలుసా? హూహూ అనే గంధర్వుడు. ఒక ఋషి కాలుని తమాషా కోసం నీటిలో లాగినందుకు మొసలిగా మారాడు. మరి గజేంద్రుడు? అతను గత జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు. భక్తిలో మునిగిపోయి అగస్త్య మహర్షికి మర్యాద చేయడం మరిచిపోయినందుకు ఏనుగుగా పుట్టాడు. ఒకరు భక్తిలో ఉన్న అహంకారం వల్ల మరొకరు పవిత్రమైన విషయాన్ని తమాషా చేసినందుకు శిక్ష అనుభవించారు. ఈ అద్భుత ఘట్టానికి సాక్ష్యంగా నేటికి తమిళనాడులోని కబిస్థలంలో ఒక దివ్యదేశం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి గజేంద్రుడిని కాపాడడానికి పరుగెత్తి వచ్చిన ఆయాసంతో పడుకుని విశ్రమిస్తున్నట్టుగా కనిపిస్తారు. అక్కడి పుష్కరిణిని నేటికీ గజేంద్ర పుష్కరిణి అని పిలుస్తారు. మిత్రులారా, గజేంద్ర మోక్షం మనకు నేర్పే పాఠం ఒక్కటే: మనం ఎంత బలవంతులమైనా మృత్యువులాంటి కర్మ మనల్ని పట్టుకున్నప్పుడు ఆ భగవంతుడి శరణాగతి తప్ప ఏదీ మనల్ని కాపాడలేదు. మీ జీవితంలో కూడా మీరు ఏదైనా కష్టంలో ఉండి భగవంతుడు మిమ్మల్ని కాపాడిన సందర్భం ఉందా? అయితే కమెంట్ సెక్షన్లో హరి ఓం అని టైప్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన భక్తిశాస్త్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.